అబ్బాబాబా ఏం చేసినావు మమ్మీ, ఫస్ట్ టైం చేసినా సూపర్ చేసినావు అని అంటుండు మా వాడు. ఎలా చేసుకోవాలో చూసేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందనాస్ వరల్డ్ 6732. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పెద్ద మామిడికాయలు ఒక 21 కాయలు తీసుకున్నా. మా చెట్టుకి నేనే తెంపాను అనుకోండి. తర్వాత ఒక బకెట్లో నానబెట్టుకోవాలి. ఒక 1 అవర్ 2 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత తడి లేకుండా మంచిగా కాయని మంచిగా తూడ్చుకోవాలి. తూడ్చుకున్న తర్వాత జీడిని అయితే కట్ చేయాలి. ముందు ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి, పెద్ద పెద్ద ముక్కలుగా. నాకు ఇక్కడ సైడ్కున్నవి అవి పీస్ కట్టినాయి కాబట్టి నాకు కోయనికి రాలేదు ఈలపిట్టతోటి. సో అక్కడికి ఆపేసిన. జీడున్న కాయలతోని మాత్రమే నేను చేస్తున్నాను. ఇట్లా కాయల్ని కోసిన తర్వాత ఇక్కడ పైన దీనికి పీస్కి ఒక ఇట్లా లేయర్ లాంటిది ఉంటుంది జీడి, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఒకటి ఒకటిగా మొత్తం తీసేసుకున్న తర్వాత ఆ పీసెస్ని కూడా ఒక్కొక్క వాటిని తడి లేకుండా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక పెద్ద బగోని అయితే తీసుకోవాలి. అందులో మనకు కలపడానికి ఈజీగా ఉండాలి. సో అంత పెద్ద బగోని తీసుకొని అందులో ఈ ముక్కలు వేసి, ఏదైనా ఒక కొలత కప్పుతో 4 కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు అయితే కారం పోయాలి. అండ్ ఇట్లా 4 కప్పుల మామిడికాయ ముక్కలకు 1 కప్పు కాచి చల్లార్చిన ఆయిల్ పోసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఆవపిండి అంటే ఆవాలని డైరెక్ట్ మిక్సీ పట్టాలి, ఏం వేయించకుండా డైరెక్ట్ మిక్సీ పట్టి అది ఆవపిండి అనమాట. సో ఆవపిండి అయితే 1/2 కప్పు పోసుకోవాలి. అండ్ 1/6 కప్పు జీలకర్ర మెంతుల పొడి, జీలకర్ర అండ్ మెంతులు బాగా వేయించుకొని జీలకర్ర మెంతుల పొడి అయితే పోసుకోవాలి. అలాగే మనం ఏ కప్పుతో కొలుస్తున్నామో ఆ కప్పుతోటి 1/2 కప్పు ఉప్పు అనేది పోయాలి. హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువ పోయాలి. సో ఒక 30 to 40 ఎల్లిపాయలు పొట్టు తీసుకొని అందులో వేసుకోవాలి. అలాగే లాస్ట్లో ఎల్లిపాయ పేస్ట్ అనేది గోలించుకొని వేసుకోవాలి. గోలించుకొని వేసుకోవడం అంటే దీంట్లో పోసి పెడతాం కదా, అప్పుడే ఆ ఎల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసి బాగా పోసి పెట్టి అందులో వేసుకోవాలి. నేనైతే ఫస్ట్ ఉప్పు, కారం, నూనె అండ్ ముక్కలకు బాగా పట్టించి ఒక 1/2 అవర్ పక్కకైతే పెట్టేసుకున్నా. 1/2 అవర్ ఇట్లా డబ్బాలో వేసుకొని పెట్టుకున్న తర్వాత ఆవపిండి అండ్ ఇట్లా జీలకర్ర మెంతుల పొడి అవన్నీ తెచ్చుకున్నా. ఆవపిండి మిక్సీ పట్టుకున్న, జీలకర్ర మెంతుల పొడి వేయించి మిక్సీ పట్టుకొని పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు ఇది మొత్తం ఆయిల్ అనేది పైకి రావాలి. ఆయిల్ అనేది పైకి వస్తే అప్పుడు ఇది పేస్ట్ అనేది దాంట్లో వేసి కలుపుకోవాలి. ఇట్లా ఒత్తి పెట్టుకుంటే మనకు ఆయిల్ అనేది కొంచెం సేపటికి ఒక 1/2 అవర్కి అట్లా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనం అట్లా వేసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బానే తీసుకోవాలి. ప్లాస్టిక్ డబ్బా అయితేనే మనకి ఖరాబ్ కాకుండా ఉంటుంది, లేకపోతే గ్లాస్ కంటైనర్ అయినా సరే. బట్ స్టీల్ ఐటమ్స్ మాత్రం తీసుకోవద్దు, వెంటనే ఖరాబ్ అవుతుంది అనమాట ఒక 3-4 డేస్లోనే. సో నేనైతే చెప్పిన కదా, ఆయిల్ పోసుకొని ఈ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు కారం వేసి జస్ట్ ఉప్పు కారం ఆయిల్ వేసుకొని ముక్కలకు కలిపి పెట్టాను. పెట్టిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా పక్కన ఉంచేసి ఇవన్నీ పొడిలన్నీ మిక్సీ పట్టుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఈ ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత నేనైతే ఆ పొడిలన్నీ కలుపుకుంటున్నా. ఇప్పుడు ఈ ఉప్పు కారం నూనె కలుపుకున్నాం కదా, ఇట్లే తింటే సేమ్ ఉప్పు కారం కలుపుకున్నట్టే ఉంటుంది. ఇప్పుడు ఆ పొడులు కలుపుకున్న తర్వాత తింటేనైతే సూపర్ ఉంటుంది అనమాట. నేను జస్ట్ 10 కాయలు మాత్రమే పెట్టేసిన. ఆఫ్టర్ 1/2 అవర్ తర్వాత ఇట్లా ఎల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర మెంతుల పొడి అవన్నీ అయితే పొడులన్నీ వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకుంటున్నా. మొత్తం కింది నుంచి మీది దాకా మొత్తం తీసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా స్పూన్తో కలుపుకున్నా సరే, లేదంటే ఇంకా చేతి పెట్టి కలుపుకుంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే మొత్తం కింది నుండి కలుస్తుంది కదా, సో చేతి పెట్టి కలుపుకుంటేనే బెటర్. ఇది కలుపుతుంటుంటేనే టేస్ట్ ఇట్లా స్మెల్ ఇట్లా వస్తుంది. మా వాళ్ళు ఆగుతలేరు, నాకు అయ్యో అని అంటున్నారు. బట్ మొత్తం కలిపేదాకా ఆగాలి కాబట్టి సో కలుపుతున్నాను. అల్లం వేయనంటే అల్లం వేస్తుండు, కొంచెం అల్లం అండ్ ఎల్లిగడ్డలు మిక్సీ పట్టి కొంచెం ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. పోసి పెట్టింది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారనివ్వకపోతే వెంటనే ఖరాబ్ అయిపోతుంది ఈ తొక్కు. సో మనము ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టుకుంటే చల్లారుతుంది. ఆ చల్లారింది దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎల్లిపాయలు అనేది ఉట్టిగానే వేసుకోవాలి, అవే బాగుంటుంది టేస్ట్. సో చల్లారిన తర్వాత ఈ పేస్ట్ అనేది దాంట్లో వేసుకొని మొత్తం చేతితోనైతే కలుపుకోవాలి. కలుపుకుంటే అప్పుడు మొత్తం కింది నుంచి మీద దాకా మొత్తం కలుస్తుంది కాబట్టి బాగుంటుంది. ఇట్లా వేసుకున్న దాన్ని ఒక 2-3 డేస్ పక్కన పెట్టుకొని పొద్దున సాయంత్రం అట్లా రోజు ఒక 2 టైమ్స్ బాగా కలుపుకోవాలి. కింది నుండి పైన దాకా కలుపుకుంటే అప్పుడు ఈ టేస్ట్ అనేది బాగా మాగి సూపర్గా ఉంటుంది. నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం పెడుతున్నా. వీళ్ళని అడగడం ఎందుకు ఊకే అని నేనే చేస్తున్నా. మొత్తం ఇట్లా చేత్తోనైతే కలుపుకుంటున్నా. పేస్ట్ వేసుకున్న తర్వాత మందిని అడిగితే ఎంత పెట్టిస్తారండి మా అంటే ఏదో ఒక చిన్న కప్పడు పెట్టిస్తారు. తర్వాత అయితే మనకు కావాలని అనిపిస్తే ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి. సో నేనైతే నేర్చుకోవాలి కదా అని ఫస్ట్ 10 కాయలతోనైతే నేర్చుకుంటున్నా కాదు, పర్ఫెక్ట్గా పెట్టేసిన. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా.
ఇక్కడ కలుపుతూనే ఉన్నా ఇప్పుడే పెడుతున్నా, వాళ్ళు ఇంకా 3 days కూడా ఆగేటట్టు లేరు. ఎవరిది వాళ్ళు ప్లేట్లు తెచ్చుకుంటారు, అన్నం వేసుకుంటూనే ఉన్నారు. ఈరోజు మాకు కూరనే వద్దు, ఇదే కావాలని చెప్తారు. మేము ఈ రోజు కర్రీతో తినాం, రోజు దీంతోనే తింటాం, ఇది అయిపోయేదాకా అని అంటున్నారు. అంటే నాకు అనిపించింది, అయ్యో ఇది 1 week అన్నా ఆగుతుందా ఆగదా అని అనిపించింది. సర్లే మన సెల్ఫ్ డబ్బా మనమేం కొట్టుకుంటాం, కానీ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఇగో మా ఆయన అయితే గిన్నెలు వేసుకుంటున్నాడు, వేసుకొని నాకు అట్లే అని అంటున్నాడు. మా చిన్నోడు తిని సూపర్గా ఉందని అంటుండు. నాకు వాన్ ఎక్స్ప్రెషన్ చూస్తేనే వావ్ అనిపించింది. వేసుకున్నాడు, మింగుతూనే ఉన్నాడు. మా చిన్నోడు సూపర్ అని అంటున్నాడు. సూపర్ అని ఎంత బాగా అంటున్నాడో నాకైతే నచ్చింది. అట్లే మా ఆయన కూడా వేసుకొని తింటున్నాడు, చూడండి మీరే. వావ్ సూపర్ అని అంటున్నాడు. ఆయన ఎక్స్ప్రెషన్ చూసి అదే చేతితోటి నేను కూడా 2 ముక్కలు వేసుకొని అన్నంలో వేసుకొని కలుపుకొని అయితే తింటున్నా. నాకు కూడా టేస్ట్ అయితే వావ్ అనిపించింది. ఇంకొకసారి కూడా పెట్టుకోవాలి ఈ తొక్కు అని అనిపించింది. సర్లే మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.